వన్లను పెట్టు. నైట్ టైం కదా, వన్లను పెట్టాలి. వన్లోనే పెట్టు, 0.5లో పెట్టకు. నైట్ టైం కదా మనకి బ్లర్ అవుతూ ఉంటుంది. ఓకేనా. సో ఎల్ఈడి డిఆర్ఎల్ లైట్ కూడా ఉంది, చూసారు కదా. మొత్తం బండి అంతా లుక్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. అలానే రన్నింగ్ కూడా బాగుంది, సౌండ్ కూడా చాలా తక్కువ ఉంది. యూపీకి సంబంధించిన బండి, యూపీ రిజిస్ట్రేషను చూసారు కదా, యూపీ 14 గాజియాబాద్ రిజిస్ట్రేషను. సో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ కార్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ముందుకి ఫోర్డ్ ఎకోస్పోర్ట్ అయితే ఫర్ సేల్ అయితే తీసుకురావడం జరిగింది. ఇది వచ్చేసి 2015 మోడల్ అండి. ఓకేనా. వెహికల్ చూసుకున్నట్లయితే ఫోర్డ్ ఎకోస్పోర్ట్ టైటానియం పుష్ స్టార్ట్, టైటానియం ప్లస్ అంటారు. సో వెహికల్ అంతా చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఓవరాల్ లుక్ అయితే చూసారు కదా, పూర్తిగా 4కి 4 టైర్లు కూడా 85% అయితే ఉంది. సో మనం కండిషన్ అయితే చూడొచ్చు, వెహికల్ యొక్క ఇంటీరియర్ కండిషన్ చూడొచ్చు. వెహికల్ యొక్క ఇంటీరియర్ కండిషన్ అయితే చూడొచ్చు మీరు. స్టీరింగ్ అయితే చాలా సింపుల్గా అయితే ఉంది, ఎటువంటి నాయిస్ అయితే లేదు. కండిషన్ చూసుకోవచ్చు మీరు, వెహికల్ చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. రన్నింగ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. మీరు ఇక్కడ రూఫ్ పైన చూడొచ్చు, ఎటువంటి మరకలు అయితే లేవు. ఇది ఇంటీరియర్ అండి. ఆర్మ్ రెస్ట్ ఒకటి మీకు, అది సీట్ కవర్ ఏదైతే ఉందో ఇది, దీనికి ఫస్ట్ బ్లాక్ ఉండేది, బ్లాక్ కూడా వెలిసిపోతే మొత్తం పీకేయడం జరిగింది. దీన్ని కూడా తీసేసుకోవచ్చు. మీరు సీట్ కవర్లో వేయించుకోవాలనుకుంటే మీకు ఇష్టం వచ్చిన కలర్లో అయితే వేయించుకోవచ్చు. రీడింగ్ చూసుకుంటే మీకు ప్రజెంట్ అయితే ఫ్యూయల్ 206 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. డీజిల్ ఎంత కొట్టించారన్నా? డీజిల్ ఎంత కొట్టించారు? 1000 కొట్టించారా? సో 62,391 కిలోమీటర్లు రీడింగ్ అయితే ఉంది. సో మీకు కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టము, అలానే క్లైమేట్ కంట్రోల్, ఏసీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే ఈ బండిలో మనకి 2 ఎయిర్ బ్యాగులు ఉంటాయి. ఓకేనా. 16 తర్వాత మనకి ఎయిర్ బ్యాగులు అనేవి పెరగడం జరుగుతుంది బండిలో, ఎకోస్పోర్ట్లో. ఇది వెనక సంబంధించిన లైట్, అలానే బండికి 4 పవర్ విండోలు వస్తాయి. ఎలక్ట్రికల్గా అడ్జస్ట్మెంట్ చేసుకునే సైడ్ మిర్రర్లు కూడా వస్తాయి. ఇంజన్ కండిషన్ చూసారు కదా, అలానే ఫ్రంట్ లుక్ చూసారు కదా, అలానే మీకు బ్యాక్ సిట్టింగ్ యొక్క
లుక్ అయితే చూపిస్తాను. మీరు సీటు కూడా ఫోల్డ్ చేసుకోవచ్చండి బూట్ స్పేస్ కోసం. సో చూసారు కదా, రూఫ్ అంతా కూడా. లేట్ అయితే అయిపోతుంది, మీకోసం వీడియో అనేది రన్నింగ్ వీడియో కూడా చేసి చూపిస్తా. డోర్ వేసేసి వెనక మనకి కవర్, స్టెప్నీ కవర్, ఓకేనా. చాలా బండ్లు పగల కొట్టుకుంటారు దీన్ని, ఇంకా మీకు స్టెప్నీ కవర్ కూడా ఉంది, ఓకేనా. వైపర్ బ్లేడ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఇది తిరుగుతుంది అప్పుడప్పుడు, లోపల ఆన్ చేసి వదిలేసిన మనకి ఎటువంటి సౌండ్ కూడా లేదు, సైలెంట్గా తిరుగుతుంది బండి. సో మీకోసం ఇప్పుడు ఈ బండి యొక్క రన్నింగ్ వీడియో మీకోసం చేసి అయితే చూపిస్తాను. చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. వెనక లుక్ కూడా చూడొచ్చు. గ్రే కలర్లో ఇటువంటి కండిషన్ మన దగ్గర చాలా రేర్గా కనపడుతూ ఉంటాయి ఢిల్లీలో. సో ఇది యూపీ బండి కాబట్టి ప్రజెంట్ యూపీ లొకేషన్లో అయితే లేదు, ఢిల్లీ లొకేషన్లోనే అయితే ఉంది. సో మీకోసం దీని రన్నింగ్ వీడియో చూపిస్తా. పుష్ స్టార్ట్ అండి, 4కి సంబంధించిన బ్యాజింగ్ ఉన్న రిమోట్కి లాక్ అన్లాక్ సంబంధించిన బటన్స్ అయితే ఉంటాయి. సో మీకు రన్నింగ్ వీడియో చూపిస్తా. మా కెమెరామెన్ మీకు నేను డ్రైవ్ చేసేది మొత్తం కూడా చూపిస్తూ ఉంటాడు. సో ఒకసారి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏసీ కానీ రన్నింగ్ కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంది. మనకి స్టీరింగ్లో కూడా ఎటువంటి నాయిస్ లేదు, చూసారు కదా, కంప్లీట్ టర్న్ అయిపోయింది. ఓకే రైట్. ఇకపోతే దీని ప్రైజింగ్ విషయం మీకు చెప్పలేదు, అది కూడా కంప్లీట్ చేసేస్తా. సో మళ్ళొకసారి మీరు డీటెయిల్స్లోకి వెళ్తే 15 రిజిస్ట్రేషన్ అండి, 15 మోడల్ 15 రిజిస్ట్రేషన్, యూపీకి సంబంధించిన బండి. ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తా, లైఫ్ ట్యాక్స్ మీరు కట్టుకోవాలి. బండికి ఎల్ఈడి డిఆర్ఎల్ లైట్ ఉంది, చూసారు కదా. సో 11వ నెల, ఓకేనా. రిజిస్ట్రేషన్ అయిన మంత్ వచ్చేసి 2015లో 11వ నెల. బండికి ఇన్సూరెన్స్ ఉంది. టైర్లు మీకు ఎటువంటి వాంటింగ్ అయితే లేదు. బండి 22,000 తిరిగింది, జెన్యున్ రీడింగ్. సర్వీసింగ్ అయితే చేయించుకోవాలి, జస్ట్ జనరల్ సర్వీసింగ్, ఇంజన్ ఆయిల్, కూలెంట్ ఆయిల్, ఆయిల్ ఫిల్టర్, ఇలాంటి జనరల్ సర్వీసింగ్ అయితే చేయించుకోవాలి. మీకు ఢిల్లీలో విత్ కమిషను, ఎన్ఓసి, ఇన్వాయిస్ మొత్తం ఇంక్లూడింగ్ కలిపి మేము 4,45,000 చెప్తున్నాం. ఆన్ టేబుల్ చిన్న డిస్కౌంట్ ఉంటుంది. సో అన్నీ కూడా ప్యాకేజ్ కింద. మీకు అడిషనల్గా అయ్యే ఖర్చు ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఒకటి వస్తుంది, ట్యాక్స్ వస్తుంది. పుష్ స్టార్ట్ ట్యాక్స్ మీకు దాదాపుగా 78,000 నుండి 86,000 మధ్యలో అయితే పడుతుంది తెలంగాణకి, ఆంధ్రాకి అయితే. ఇకపోతే ట్రాన్స్పోర్ట్ అయితే స్టార్టింగ్ బేసిక్ ట్రాన్స్పోర్ట్ లొకేషన్స్ని బట్టి అయితే చూసుకున్నట్లయితే 18,000, అలా లొకేషన్ని బట్టి డిఫరెంట్ అయితే ఉంటుంది. హైదరాబాద్ మేడ్చల్ వరకు అయితే 18,500 రూపాయలు మనకి ట్రాన్స్పోర్ట్ ఖర్చు. సో అడిషనల్గా ఎట్లా చూసుకున్నా అడిషనల్గా మీకు అయ్యే ఖర్చు 1,05,000 రూపాయలు మనకి అడిషనల్గా ఖర్చు అయితే అవుతుంది. ఇది మీరు 1,00,000 కొన్నా, ఫ్రీగా ఇచ్చినా, 4 లక్షలకు అమ్మినా, 4.5 అమ్మినా మీకు అయ్యే ఖర్చు వచ్చి
1,20,000 రూపాయలు, 1,05,000 మనకి ఖర్చు అయితే వస్తుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 4,45,000. ఆన్ టేబుల్ చిన్న డిస్కౌంట్ ఉంటుంది. డిస్క్రిప్షన్లో నెంబర్లు ఇస్తా, వాటికి కాల్ చేసి ఎంక్వైరీ అయితే చేయండి. గ్రూప్లో కనుక మీరు మా యొక్క వాట్సాప్ గ్రూపుల్లో లేకపోతే ఆ 3 నెంబర్లకి కనుక మీరు కనుక మెసేజ్ చేసినా కాల్ చేసినా మీ యొక్క నెంబర్లని వాట్సాప్ గ్రూప్లో కూడా యాడ్ చేయడం జరుగుతుందండి. అన్ని డీటెయిల్స్ కూడా మీరు మమ్మల్ని ఈ వెహికల్ యొక్క డీటెయిల్స్ కూడా కాల్లో కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత మీకు వాట్సాప్ ద్వారా దీని యొక్క డీటెయిల్స్, ఫొటోస్ అన్ని ఫార్వర్డ్ చేస్తాం. అదేవిధంగా మోడ్ ఆఫ్ పేమెంట్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను వాట్సాప్లో కానీ నార్మల్గా మీతో కాల్లో కానీ మా టీం అయితే మాట్లాడుతుంది. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఓనర్ ఒక్కొక్క కండిషన్లో మనకి పేమెంట్ అనేది అడుగుతూ ఉంటారు. కొంతమంది ఐటీ ప్రాబ్లం వల్ల క్యాష్ అడుగుతారు, సగం ఆన్లైన్ ట్రాన్స్ఫర్ అడుగుతారు. సో దాన్ని బట్టి ఏం కంఫర్టబుల్ ఉంటుంది, ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను మీకు ఎలా చేసుకోవాలి పేమెంట్ అనేది మీకు ఫోన్లో చెప్తాను. ఇకపోతే ఎన్ఓసి ఇన్వాయిస్కి మనకి దాదాపుగా ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ కాబట్టి ఆఫ్టర్ 1 మంత్ అనేది మేము ఇష్యూ చేస్తాం. ఇష్యూ చేసిన 2 మంత్స్ లోపు మీరైతే మన స్టేట్లకి ట్యాక్స్ అయితే కట్టుకొని మీ యొక్క ఏపీ నెంబర్ కానీ టీజీ నెంబర్ కానీ మార్చుకొని మాకు కనుక వాట్సాప్ పెడితే మా వర్క్ కూడా ఇక్కడ తొందరగా కంప్లీట్ అయిపోతుంది. సో ఓకే అండి. ఫస్ట్ టైం ఎవరైనా మన వీడియోని కనుక చూసినట్లయితే మన వీడియోలు 4 కూడా గతంలో తీసిన 4 వీడియోలు కూడా చూసి దానికి కూడా కామెంట్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే. ఓకే అండి, మళ్ళీ మరో వీడియోలో అయితే కలుద్దాం. థ్యాంక్ యూ.